మేడం చేసావా? అంటే ఇప్పుడు టైమింగ్ అయిపోయింది, ప్రిన్సిపల్ సార్ చూస్తారు. మేడం చెప్పండి మేడం. అంటే యాక్చువల్లీ మీకు రాలేదని చెప్పి సార్ వచ్చారు కదా, రౌండ్స్ ఇబ్బంది అవుతుందని చెప్పి నేను స్టార్ట్ చేశాను. పర్లేదు మేడం, దానికి ఇబ్బంది ఉందని మేము అడ్జస్ట్ చేసుకుంటాం, అలాంటి ఉండదు. అన్నీ మీరు చెప్పిన ఇప్పుడు అలాంటి ఫీలింగ్ ఏం పెట్టుకోవట్లేదు మేడం. ఇబ్బంది అయినా ఫోన్ తీసుకోండి మేడం. ఓకే మేడం, ఉంటారండి, క్లాస్లో ఉన్నాను. హలో 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 వినపడుతుందా వాయిస్? వాయిస్ వినపడుతుందా? ఓకే, ఇంకా వస్తున్నారు మీ ఫ్రెండ్స్, చాలా మంది జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు అరౌండ్ 25 నెంబర్స్ వచ్చారు. మార్నింగ్ కూడా 25 వచ్చారు సాయి. ఇప్పుడు మంచి ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి చెప్తాను, అప్రాక్సిమేట్ మెథడ్ అనాలిసిస్. ఓకేనా? హలో చెప్పండి. ఓకే, అంటే మీ ఫ్రెండ్స్ జాయిన్ అవుతున్నారని వెయిట్ చేస్తున్నాను. ఇంకా 27 నెంబర్స్ వచ్చారు, ఇంకా జాయిన్ అవుతున్నారు మీ ఫ్రెండ్స్. చాలా మంచి టాపిక్ చెప్తాను. ఓకే, 28, ఇప్పుడు అరౌండ్ 28 నెంబర్స్ వచ్చారు. ఇంకా రిమైనింగ్ పీపుల్ వస్తున్నారు. మీ ఫ్రెండ్స్ ఏమైనా వాట్సాప్ గ్రూప్ ఉంటే కనుక ఒకసారి మెసేజ్ పెట్టండి, క్లాస్ స్టార్ట్ అయిందని. నేను పీపీటీ షేర్ చేస్తున్నాను, మీకు వస్తుందా? వస్తుంది. చూద్దాం 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 ఎక్కడ. ఓకే, సెకండ్ యూనిట్ ఏంటంటే lateral load analysis using approximate methods. మీ సిలబస్ లో సెకండ్ యూనిట్ నేమ్ lateral load analysis by using approximate methods. What is meant by approximate? ఇప్పుడు చెప్తాయి పర్లా. వాట్ ఇస్ meant by approximate? approximate అంటే ఏంటండి? దాదాపుగా. ఓకే, ఎగ్జాక్ట్లీ, మీరు చెప్పిన కరెక్ట్ ఆన్సర్. సార్ చెప్పండి సార్, చెప్పండి సార్.
using approximate methods. The approximate means tentatively, roughly, and rough calculations చేస్తున్నాను. మీకు ఇంకోటి కూడా ఒక చిన్న పాయింట్ మెన్షన్ చేయాలనుకున్నాను. మీరు బిఫోర్ ఏమన్నా ఎనాలిసిస్ చేసేప్పుడు కానీ ఆర్సిసి లో డిజైన్స్ చేసేప్పుడు కానీ ఎక్కడన్నా వితౌట్ డైమెన్షన్స్ ఏమైనా యూజ్ చేసుకుంటున్నారా స్టార్టింగ్ లో? సార్ ఎగ్జిమ్ చేసుకున్నాను. అంటే డైమెన్షన్స్ వరకు స్ట్రక్చర్ అనాలిసిస్ చేసాం, ఎక్కడన్నా డైమెన్షన్స్ తీసుకున్నామా, విడ్త్ ఎంత, డెప్త్ ఎంత అని? మనకి డిజైన్ ని 2 పార్ట్స్ కింద చేస్తారండి. ఒకటి ప్రిలిమినరీ డిజైన్, నెక్స్ట్ డీటెయిల్డ్ డిజైన్. ఓకే, ప్రిలిమినరీ డిజైన్ మీన్స్ రఫ్ ఎస్టిమేషన్స్. అంటే సపోజ్ ఇన్ కేస్ మీ ఇంట్లో బిల్డింగ్ కట్టాలి, మీ హౌస్ లో ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలి మీ ఉన్న ఏరియాలో. అలాంటప్పుడు ఒక బీమ్ ఎంత ఉండాలి, కాలం ఎంత ఉండాలి అని చెప్పి రఫ్ ఎస్టిమేషన్ వేసుకుంటాం స్టార్టింగ్ లో. నాకు వాయిస్ ఎవరిని వినబడుతుంది, ఒకసారి మ్యూట్ ఆల్ చేస్తున్నాను. అంటే రఫ్ ఎస్టిమేషన్ అనేది ఎందుకంటే అంటే బిఫోర్ స్టార్టింగ్ డిజైన్ కానీ ఏదైనా బిల్డింగ్ కానీ ముందు. హలో చెప్పు. ఎలక్ట్రిసిటీ శాఖర్ వస్తే మనకి ఎక్కడ బాగుంటుంది నువ్వు చెప్పు, అన్ని ఎక్కడికి రావడం కుదిరితే బాగుంటుందో అక్కడ లాగేమని. మనకి యూపీఎస్ కనెక్షన్ బయట బాక్స్ ఉంటుంది, సాకెట్ బయట సిస్టమ్, అక్కడ సాకెట్ దగ్గరికి నెట్కి దానికి అన్నింటికి కలిగి రావాలని చెప్పి. అది ఇప్పుడు ఏం చేయమని రామకృష్ణ అక్కడికి రామని చెప్పి రామకృష్ణ దగ్గర ఉండమని అక్కడ. ఏంటి క్లాస్ అయింది కదా? హలో ఎవరన్నా నాతో ఇంటరాక్ట్ అవ్వాలనుకున్నప్పుడు కొంచెం ఆన్సర్ చేయడానికి కొంచెం మైక్స్ మీరు మళ్ళీ ఆన్ చేసుకోండి. అంటే ఇందాక ఎవరిదో వాయిస్ నాకు బాగా ఎక్కువగా కనబడేటప్పటికి నాయిస్ వచ్చేటప్పటికి నేను ఆఫ్ చేశాను మీ మైక్స్. ఒకసారి తీసుకుంటే నేను చాలా ఈజీగా ఉంటుంది. చాలా లాటరల్ లోడ్ అనాలిసిస్ అనేది చాలా ఈజీ క్వశ్చన్, అట్ ద సేమ్ టైం చాలా మీరు చాలా వెరీ కన్వీనియంట్ గా ఫీల్ అవుతారు ఈ ఎస్ఐ ఎగ్జామ్ లో రాయడానికి. ఓకే సార్. నెక్స్ట్ lateral load analysis using approximate methods. ప్రిలిమినరీ డిజైన్ గురించి చెప్పినానండి నాకు. ప్రిలిమినరీ డిజైన్ మీన్స్ రఫ్ క్యాలిక్యులేషన్ అంటే సపోజ్ మీ ఇంటికి ఒక బిల్డింగ్ లో ఒక కన్స్ట్రక్ట్ చేయాలనుకున్నప్పుడు కాలం ఎంత ఉండాలి, సైజు 9 అంగుళాలు బై మన జనరల్ ఫీల్డ్ లో వాడేది చిన్న హౌసెస్ కి 9 ఇంచెస్ అండి. ఓకేనా, 9 ఇంచెస్ కాలమ్స్ వాడతారండి. అలా 9 ఇంచెసా లేదా 1 ఫీట్ కాలమ్సా, బీమ్ యొక్క డెప్త్ 1 ఫీట్ ఉండాలా, ఇలా రఫ్ గా తీసుకుని చేసేస్తాం. కానీ డీటెయిల్డ్కి వెళ్ళినప్పుడు డ్యూరింగ్ ద కన్స్ట్రక్షన్స్ లో కానీ డీటెయిల్డ్ గా లోడింగ్ క్యాలిక్యులేషన్ చేసినప్పుడు ఏమైనా మారినాయి అనుకోండి, అప్పుడు ఈ ప్రిలిమినరీ గా తీసుకున్న వాటిని మాడిఫై చేస్తామండి. ఆల్రెడీ 9 ఇంచెస్ ఉన్నదాన్ని 1 ఫీట్ చేసుకుంటాం, 1 ఫీట్ ఉన్నదాన్ని 1.5 ఫీట్ అలా మార్చుకుంటాం. కానీ ఇవన్నీ ఎప్పుడు చేయగలుగుతాం అంటే ఏదైనా ఒక ప్రొసీజర్ చేసినప్పుడు బిఫోర్ స్టార్టింగ్ మనం ప్రిలిమినరీ అనాలిసిస్ చేసుకున్నప్పుడే చేయగలం. ఇక్కడ మీకు క్లియర్ గా అర్థమవుతుంది సమ్ చెప్పినప్పుడు కూడా. ప్రజెంట్ మీకున్న సిలబస్ lateral load analysis using approximate methods. Lateral load means horizontal load, that means roughly wind load. Simply say that wind loads. Okay, lateral అంటే ఒక బిల్డింగ్ మీద లెఫ్ట్ సైడ్ నుండి యాక్ట్ చేసేవాని, లెఫ్ట్ సైడ్ నుండి కానీ రైట్ సైడ్ నుండి కానీ హారిజాంటల్ గా యాక్ట్ చేసే ఫోర్సెస్ ని lateral forces అంటారు. దట్ ఈస్ lateral loads. ఓకే, హలో చెప్పండి సార్. ఓకే, ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ డెస్క్ స్క్రీన్ మీద కొన్ని పాయింట్లు డిస్ప్లే అవుతున్నాయి. ఇందాక నేను ఓరల్ గా చెప్పినవన్నీ ఇక్కడ వస్తాయి, ఒకసారి రిపీట్ చేస్తున్నాను చూడండి. డ్యూరింగ్ ద ప్రిలిమినరీ డిజైన్ అండ్ అనాలిసిస్ ద యాక్చువల్ మెంబర్ డైమెన్షన్స్ ఆర్ నాట్ యూజువల్లీ నోన్. అంటే మనకు జనరల్ గా తెలియండి, ముందు రఫ్ గా తీసుకున్న వాటిని మళ్ళీ మోడిఫై చేస్తాం, ప్రిలిమినరీ డిజైన్ లో తీసుకున్న వాటిని మళ్ళీ మోడిఫై చేస్తాం. అప్రాక్సిమేట్ అనాలిసిస్ యూస్ఫుల్ ఇన్ డిటర్మైనింగ్ ద ఫోర్సెస్ అండ్ మూవ్మెంట్స్ ఇన్ డిఫరెంట్ మెంబర్స్ అండ్ కమింగ్ అప్ విత్ ద ప్రిలిమినరీ డిజైన్స్. అప్రాక్సిమేట్ మెథడ్స్ ద్వారా చేసిన ఆన్సర్స్ ని మనం ప్రిలిమినరీ డిజైన్ లో తీసుకుంటాం. ఇవన్నీ పాయింట్స్ అనేవి మీకు ఇండికేటింగ్ ఇంపార్టెన్స్ ఆఫ్ అప్రాక్సిమేట్ మెథడ్స్. నెక్స్ట్ అప్రాక్సిమేట్ మెథడ్ కి చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఒక మల్టీ స్టోరీ బిల్డింగ్ ఉంది, 10 స్టోరీ బిల్డింగ్. అది మనం ఈజీగా అండర్స్టాండ్ చేసుకుని డీటెయిల్ డిజైన్ చేయాలంటే చాలా టైం టేకెన్ ఒక 10 స్టోరీ బిల్డింగ్ కి. హలో చెప్పండి సార్. ఒక 10 స్టోరీ బిల్డింగ్ డిజైన్ చేయాలనుకోండి చాలా డిఫికల్ట్ ప్రాసెస్, చాలా పెద్దది అది. అదే మీరు ఇన్ కేస్ అప్రాక్సిమేట్ అనాలిసిస్ చేశారనుకోండి, రఫ్ గా దాని యొక్క వాల్యూస్ అనేవి మనం ముందుగానే చెప్పేస్తామండి. సో మనం ఏమంటామంటే ఇన్ అప్రాక్సిమేట్ అనాలిసిస్ ద స్టాటికల్లీ ఇండిటర్మినేట్ స్ట్రక్చర్ ఈస్ సింప్లిఫైడ్ ఇంటూ
statically determinate structure. Statically determinate means easy structure. Statically indeterminate means difficult. అంటే ఈ అనాలిసిస్ ద్వారా డిఫికల్ట్ గా ఉన్న దాన్ని ఈజీగా తీసుకుని ఈజీగా ఎజ్యూమ్ చేసుకుని మోడిఫై చేసుకుని ఒక సమ్ ని అనలైజ్ చేస్తాం. దీనికి ఏం చేస్తారంటే సమ్ బేసిక్ అజంప్షన్స్ అనేవి మనం తీసుకుంటాం. ప్రతి ఏదర్ ఏ మెథడ్ లో అయినా ఏ ప్రొసీజర్ లో అయినా సమ్ అజంప్షన్స్ అనేవి తీసుకుంటాం. సపోజ్ ఇన్ కేసు మీకు సింపుల్ గా అండర్స్టాండ్ అవడానికి లోడ్ ఉందనుకోండి, లోడ్ ని 2 సపోర్ట్స్ ఈక్వల్ గా షేర్ చేసుకుంటాయి అనేది ఒక అజంప్షన్. అది కొన్ని సెంట్రాయిడ్ తీసుకునుకోండి, బేస్ లో సెంట్రాయిడ్ అనేది ఆల్వేస్ యాక్టింగ్ సెంటర్ అని చెప్పి తీసుకుంటాం. దీస్ ఆర్ ద బేసిక్ ఫండమెంటల్ అజంప్షన్స్ ఫర్ ఇండివిజువల్ మెథడ్స్. సో నేను ఇక్కడ నెక్స్ట్ స్లైడ్ లో చూపిస్తున్నాను చూడండి. ఓకే, ఇప్పుడు మనకి అప్రాక్సిమేట్ మెథడ్స్ లో ఎన్ని టైప్స్ ఆఫ్ ఉన్నాయి అనేది మెన్షన్ చేశాను. ఫర్ వెర్టికల్ లోడ్, వెర్టికల్ లోడ్స్ ఏం మెథడ్ అండి? Substitution frame method. Substitute frame method. Frame method. Substitute frame method. For lateral loads ki portal method, cantilever method and factor method. And factor method. మీకు స్క్రీన్ మీద నేను సిలబస్ లో ఉన్నాయి, గ్రీన్ కలర్ తో హైలైట్ చేశాను చూడండి. పోర్టల్ మెథడ్ అండ్ cantilever method. ఓకే, ఫర్ వెర్టికల్ నేను సిలబస్ లో లేవు కదా అని చెప్పి సబ్స్టిట్యూట్ ఫ్రేమ్ మెథడ్ గురించి మీకు ఇంట్రడ్యూస్ చేయకుండా వెళ్ళిపోవట్లేదు. చిన్న ఒక పాయింట్ చెప్తున్నా. సబ్స్టిట్యూట్ ఫ్రేమ్ మెథడ్ అంటే ఒక 10 స్టోరీ బిల్డింగ్ ఉందనుకున్నాం. 10 స్టోరీ బిల్డింగ్ లో సబ్స్టిట్యూట్ ఫ్రేమ్ మెథడ్ అంటే ఏముంటుందంటే ఒక చిన్న క్రిటికల్ పార్ట్ ని తీసుకుంటామండి. ఆ క్రిటికల్ పార్ట్ కి అనాలిసిస్ చేసి అది అన్నిటికీ అప్లికబుల్ చేస్తాం. మీకు ఎగ్జాంపుల్ కి చెప్పాలంటే ఇక్కడ ఒక స్ట్రక్చర్ కనబడుతుంది స్క్రీన్ మీద. దీంట్లో క్రిటికల్ పార్ట్ ఏదండి? నేను నోట్ చేస్తాను చూడండి ఒకసారి. ఇది క్రిటికల్ పార్ట్ అవుతుంది. హలో, చెప్పండి. ఇది క్రిటికల్ పార్ట్ అవుతుంది స్ట్రక్చర్ లో. ఎందుకంటే దీనికి ఈ జాయింట్ దగ్గర పైన ఉండో కాలం ఉంది, కింద ఉండో కాలం ఉంది, లెఫ్ట్ నుండో కాలం, రైట్ సైడ్ కాలం, ఇలాగా 4 టైప్స్ ఆఫ్ బీమ్స్ అనేవి ఇక్కడ జాయిన్ అవుతున్నాయి ఈ బీమ్ లో. అంటే ఇలాంటి క్రిటికల్ దాన్ని తీసుకుని, అంటే ఇది ఒకటే తీసుకుంటానండి నేను సబ్స్టిట్యూట్ ఫ్రేమ్ మెథడ్ లో. ఈ ఒక్క పార్ట్ నే తీసుకుని నేను అనలైజ్ చేస్తాను. దానికి వచ్చిన ఆన్సర్స్ ని మిగిలినన్నింటికి అప్లై చేసేస్తాను. సపోజ్ దీనికి మూమెంట్ 100 వచ్చింది అనుకోండి, దీనికి 100, దీనికి 100, దీనికి 100 అని చెప్పి మిగిలినట్లు కూడా దానికి సంబంధించిన డేటాని అప్లై చేసేస్తాను. అర్థమైందా సబ్స్టిట్యూట్ ఫ్రేమ్ మెథడ్ అంటే? హలో, చెప్పండి సార్. సబ్స్టిట్యూట్ ఫ్రేమ్ మెథడ్ అంటే అర్థమైందమ్మా? సబ్స్టిట్యూట్ ఫ్రేమ్ మీన్స్ మోస్ట్ క్రిటికల్ పార్ట్ ని ఎంటైర్ ఫ్రేమ్ స్ట్రక్చర్ లో ఉండి తీసుకుని దానికి అనాలిసిస్ అనేది చేస్తాం. నెక్స్ట్ మన సిలబస్ లో కమింగ్ టు అవర్ సిలబస్, ఫర్ lateral loads there are 2 methods. One is portal method and cantilever method and factor method. Factor method is not generally used for analysis. Just ఒక మెథడ్ ఉంది, దాన్ని ఎక్కడ మనం డిస్కస్ చేయం. అదేవిధంగా సిలబస్ లో ఉండదు, టెక్స్ట్ బుక్ లో కూడా ఉండదు. ఫ్యాక్టర్ మెథడ్ అనేది ఏంటంటే జస్ట్ రఫ్ ఎస్టిమేటెడ్ మెథడ్ అండి. అంటే దాన్ని ఎవరు ప్రిఫర్ చేయరు, వాళ్ళ కన్సిడరేషన్ కూడా లేదు. ఓకే, మనకి మెయిన్ మెథడ్స్ పోర్టల్ అండ్ మెథడ్ అండ్ క్యాంటిలివర్ మెథడ్. ఈ 2 మెథడ్లు చాలా 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 ఈజీ అండి. నేను చెప్తున్నాను కదా, మీకు పోర్టల్ మెథడ్ లో సగం సమ్ పైగా ఇప్పుడు చెప్తాను ఈ క్లాస్ లో. మీకు ఎవరికన్నా వితౌట్ ఎనీ క్యాలిక్యులేటర్ అక్కర్లేదు మీకు. ఓకే, హలో, ఎగ్జామ్ లో క్యాలిక్యులేటర్ అవసరం ఉండదు, ఏది అవసరం ఉండదు. మీలో ఎవరైతే జస్ట్ చూస్తే రాస్తే సరిపోతుంది, మిగిలిన మ్యాథమెటిక్స్ రావక్కర్లేదు. మ్యాథమెటిక్స్ కూడా అంత బాగా ఎక్కువగా వచ్చేయక్కర్లా. ఎవరైతే రెగ్యులర్స్ లో చాలా వీక్ గా ఉంటారు మ్యాథ్స్, వాళ్ళు కూడా ఇది చేయొచ్చు. చూడండి, స్టార్టింగ్ టు కమింగ్ టు పోర్టల్ మెథడ్. In portal method there are 3 types of assumptions. అంటే ఈచ్ మెథడ్ సమ్ assumptions అనేవి డిపెండింగ్ ఆన్ ప్రొసీజర్ బట్టి తీసుకున్నారండి. ఆ assumptions ఏంటో చూడండి ఒకసారి. ఫస్ట్ point of contraflexor is located at mid height of each column. Second point of contraflexor is located at center of each beam. Third point, horizontal shear taken by the each interior column is double the exterior column. దీన్ని ఈ మెథడ్ ఎన్ని స్టోరీలు అప్లై చేసి చూడండి. హారిజాంటల్ ఫోర్సెస్ ఆర్ అస్యూమ్డ్ టు యాక్ట్ ఓన్లీ ఎట్ ద జాయింట్స్ దగ్గర మాత్రమే అప్లై చేయాలి హారిజాంటల్ లోడ్స్. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఈ 3 పాయింట్స్ కి నేను ఇక్కడ డయాగ్రామ్ లో చూపిస్తున్నాను చూడండి. ఒక డయాగ్రామ్ కనబడుతుందా? డయాగ్రామ్ లో రెడ్ కలర్ తో మార్క్ చేశాను చూడండి పాయింట్స్. అవి అజంప్షన్స్. పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్సర్స్ ఇన్ కాలమ్స్ అండ్ బీమ్స్ ఆర్ యాక్టింగ్ ఎట్ సెంటర్ అంట. పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్సర్ మీన్స్ బెండింగ్ మూమెంట్ 0 పాయింట్. ఓకేనా? బెండింగ్ మూమెంట్ 0 పాయింట్. హలో, చెప్పండి సార్.
ఎస్ సార్. వేర్ ద బెండింగ్ మూమెంట్ చేంజెస్ ఇట్స్ సైన్ ఆర్ జీరో ఈజ్ కాల్డ్ పాయింట్ ఆఫ్ కాంట్రా పార్ట్ ఆఫ్ కాంట్రా ఫ్లెక్స్. అది తెలుసు కదా మీకు. ఎస్ సార్. నేను ఇక్కడ ఈ లాటరల్ లోడ్ అనాలిసిస్ లో ఫస్ట్ అజంప్షన్ వచ్చి ప్రతి కాలం కి సెంటర్ లోనే పాయింట్ ఆఫ్ కాంట్రా ఫ్లెక్స్ ఉంటుందని తీసుకుంటున్నాను. ఓకేనా? అంటే ఇది ఒకటి, నెక్స్ట్ ఇది ఒకటి, అలా ప్రతి కాలం కి మేము మార్క్ చేయాలి ఫస్ట్ అజంప్షన్ కి. అంటే ఇచ్చిన క్వశ్చన్ లో ఏం చేయాలండి? డాట్ అనేది పెట్టుకోవాలి. డాట్ అనేది ప్రతి కాలంలోనే పెట్టుకోవాలి. నేను గ్రీన్ కలర్ తో మీకు అర్థం అవడం కోసం మళ్ళీ మార్క్ చేస్తాను. ఇది కాలమ్స్ ఇవన్నీ. నెక్స్ట్ ఇంకోటి సెకండ్ పాయింట్ ఏంటంటే ఈచ్ బీమ్ లో సెంటర్ అని తీసుకోవాలి. మళ్ళీ ఇదిగోండి, ఓకే ఓకే అందరికి అర్థమైంది అక్కడ పాయింట్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటండి? ఈచ్ ఇంటీరియర్ కాలం ఫోర్స్ ఇస్ డబల్ ద ఎక్స్టీరియర్ కాలం ఫోర్స్. అంటే ఎక్స్టీరియర్ కాలం అంటే బయటిది పి అని తీసుకుంటే ఫోర్స్ లోపల ఎంత ఉండాలండి? డబల్. బయట క్యూ అంటే ఫోర్స్ లోపల లోపల అన్నిటికి 2Q నే. ఇదిగోండి ఇది 2Q, ఇది 2P, బయట P సార్. ఓకేనా? ఎందుకు ఇలా తీసుకుంటున్నాడంటే ఈడు అజంప్షన్ ఈ మెథడ్ డిరైవ్ చేసినాడు ఏం చేశాడంటే ఈ పార్ట్ అనేది, నేను ఇంకో కలర్ తీసుకుంటున్నాను స్కెచ్ లో. ఈ పార్ట్ చూడండి, ఈ పార్ట్ ని, ఈ కాలం ఉంది కదా వెర్టికల్ కాలం, ఈ కాలం అనేది లెఫ్ట్ సైడ్ ఉన్న బాక్స్ కి అండ్ రైట్ సైడ్ ఉన్న బాక్స్ కి రెండిట్లకి కలిపి యాక్ట్ చేస్తుంది కాబట్టి టూ బేస్ కి కనెక్ట్ అయి ఉంది కాబట్టి 2 టైమ్స్ అని తీసుకుంటున్నాడు అండి. ఇది తీసుకునే అజంప్షన్ ఎలా తీసుకున్నాడు అంటే ఇది దీనికి కనెక్ట్ అయి ఉంది, లెఫ్ట్ సైడ్ దానికి, రైట్ సైడ్ దానికి కనెక్ట్ అయి ఉంది. సో దీని నుండి P రెండు కలిపి 2P అని రాస్తున్నాడు. ఓకేనా? నేను నెక్స్ట్ స్లైడ్కి వెళ్తున్నాను చూడండి. ఇప్పుడు ప్రొసీజర్ సమ్ చేయాలి కదా, దీనికి అనాలిసిస్ చేయాలి కదా. మన ఏమేంటి, ఇలాంటి ఒక క్వశ్చన్ ఇస్తాడు ఎగ్జామ్ లో, వీ హ్యావ్ టు డూ అనలైజ్ ఫర్ దిస్ ప్రాబ్లం. మనం అనాలిసిస్ చేయాలి ఈ సమ్కి. అక్కడ ఎగ్జామ్ లో అడుగుతాడు అనలైజ్ ద ఫాలోయింగ్ ఫ్రేమ్ బై ద పోర్టల్ మెథడ్ అని ఇలాంటి సమ్ ఒకటి ఇచ్చేస్తాడండి. సో మనం అనాలిసిస్ చేయాలంటే ముందు దానికి ఆన్సర్స్ ఏం తెలియాలో మనకు తెలియాలి కదా, ప్రొసీజర్ ఏంటో తెలియాలి కదా. సో నేను వర్కింగ్ స్టెప్స్ అని కొన్ని థియరిటికల్ గా పెట్టాను, మీకు నోట్స్ లో కూడా ఇస్తాను. కానీ ఏంటంటే యాక్చువల్ గా మీకు తెలియడం కోసం మాత్రమే నేను మెన్షన్ చేస్తాను ఇక్కడ స్క్రీన్ మీద. ఇదిగోండి కనబడుతున్నాయి స్క్రీన్ మీద. ఫస్ట్ పాయింట్ ఏంటంటే నేను చాలా షార్ట్ కట్ లో చెప్పేస్తున్నాను చూడండి. ద షీర్ ఇన్ కాలమ్స్ ఆఫ్ ది పర్టికులర్ స్టోరీ ఈజ్ ఫౌండ్ అవుట్ బై ఈక్వేటింగ్ స్టోరీ షీర్. అంటే ఏం లేదు, అక్కడ ఉన్న టర్మ్ మీకు కొంచెం కన్ఫ్యూజ్డ్ గా ఉండొచ్చు, కానీ మీకు ఈ 5 పాయింట్లు స్క్రీన్ మీద A to F అనేవి సమ్ అంతా మీకు వచ్చేసిన తర్వాత చూస్తే అక్కడ చేసినయే కదా ఇక్కడ రాసినవి సార్ అంటారు. అర్థమైందా? అంటే నేను క్లియర్ షార్ట్ కట్ లో చెప్తున్నాను చూడండి. ఫస్ట్ ఏ అనే పాయింట్ ఇండికేటింగ్ డిటర్మినేషన్ ఆఫ్ షీర్ ఫోర్సెస్ ఇన్ కాలమ్స్. కాలమ్స్ లో ఇందాక P ఇంటర్నల్ గా ఏమో 2P బయట P అన్నారు కదా. హలో, అవి అన్ని కలిపి ఎంత ఉందో రాయడం ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ మూమెంట్స్ క్యాలిక్యులేట్ చేయడం కాలమ్స్ లో. థర్డ్ పాయింట్, హలో చెప్పండి సార్. థర్డ్ పాయింట్ బీ మూమెంట్స్ క్యాలిక్యులేట్ చేయడం, బీముల్లో మూమెంట్స్ ఎంత ఉన్నాయని క్యాలిక్యులేట్ చేయడం. నెక్స్ట్ డి ఈ పాయింట్లు ఇండికేట్ చేస్తున్నాయి ఏంటంటే షీర్ ఫోర్సెస్ ఇన్ బీమ్స్ లో క్యాలిక్యులేట్ చేయడం. ఈ ప్రొసీజర్ స్టెప్స్ ఏదైతే ఉన్నాయో మీకు టెక్నికల్ టెర్మినాలజీ అండి. ఇది మీకు సమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, సమ్ అర్థం అవ్వలేదంటే నాకు చెప్పండి. మీలో అర్థం అవ్వలేదు అంటే కనుక వాళ్ళకి ఈ సమ్ కాదు కదా ఇంకే సమ్ చెప్పినా అర్థం అవుతుంది. నెక్స్ట్ ఈ కింద లిమిటేషన్స్ రాసాను చూడండి ఒకసారి. దిస్ మెథడ్ ఈస్ యూజ్ఫుల్ ఫర్ లో రైజ్ బిల్డింగ్స్. షార్ట్ బిల్డింగ్స్ అంటే 2-3 ఫ్లోర్లు ఉన్న దానికే ఉపయోగపడుతుంది. అంటే 10 ఫ్లోర్స్ 16 ఫ్లోర్స్ 18 ఫ్లోర్స్ ఉన్న దానికి ఇంకో టైం టేకన్ అవుతుంది. ఎందుకు టైం టేకన్ అవుతుంది అనేది సమ్ లో మెన్షన్ చేస్తాను చూడండి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ అన్సూటబుల్ ఫర్ బిల్డింగ్ ఫ్రేమ్స్ హ్యావింగ్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ బేస్. డిఫరెంట్ నెంబర్ ఆఫ్ బేస్ అంటే నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ ఉన్నాయని, అది పెద్ద మీరు వరీ అవ్వాల్సింది కాదు. బేస్ అంటే నెంబర్ ఆఫ్ పార్టీషన్స్, నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ రూమ్స్ ఉన్నాయని చెప్పి. అది ఇక్కడ ఇది ఒక బే, ఇది ఒక రెండో బే, మూడో బే, స్టోరీ 1, స్టోరీ 2. మా సార్ చెప్పండి సార్. ఇది మీకు ఎగ్జామ్ లో ఇచ్చిన క్వశ్చన్. ఓకే, ఎగ్జామ్ లో ఇలాగే ఇస్తాడండి, సేమ్ క్వశ్చన్ ఇస్తాడు, కొంచెం అందరికి వాల్యూస్ మారుస్తాడు. మీరు ఇంతకు ముందు విన్నా అయిపోయినా నా క్లాసు
ఈ సమ్ మాత్రం ఏంటంటే ఎక్కడి నుండి ఏంటండి పాత పాయింట్లు కూడా మీకు గుర్తుండకపోయినా పర్లేదు, దీంట్లో మీరు క్యాలిక్యులేటర్ కూడా వాడక్కర్లేదు, సింపుల్ గా ఉంటుంది. చూడండి, Yes, sir. అనలైజ్ ద ఫాలోయింగ్ ఫ్రేమ్ బై ద పోర్టల్ మెథడ్. క్వశ్చన్ కనబడుతుంది అందరికీ? Yes, sir. హారిజాంటల్ లోడ్స్ 120 180 కూడా కనబడుతున్నాయా? కనబడుతున్నాయి Yes, సార్. ఓకే, నేమ్స్ ఏమని రాసాను చూడండి, ప్రతి దానికి జాయింట్ పేర్చుకున్నా, ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ అని నేమ్స్ ఇచ్చాను. ఎస్ సార్. మీరు నేమ్స్ సార్ ఇలా ఇచ్చారు కదా అని చెప్పి ఇలాగే ఇవ్వక్కర్లేదు, నీకు నచ్చిన ప్యాటర్న్ లో ఇచ్చుకోండి ఎగ్జామ్ లో. ఓకే సార్. అంటే నేను అంటే కొంతమంది ఏబిసిడి కింద నుండి రాస్తారు. హలో, సార్ కొంతమంది చెప్పండి. ఏబిసిడీలు ఇక్కడ నుండి రాస్తారు, కొంతమంది Yes, ఇటు sir. నుండి రాస్తారు, కొంతమంది ఏబిసిడి బదులు నేమ్స్ స్మాల్ ఏ స్మాల్ బి స్మాల్ సి అని ఇచ్చుకుంటారు, లేదా కేఎల్ఎంఎన్ ఓపి అని ఇచ్చుకుంటారు. మీరు ఎలా ఇచ్చుకున్నా పర్లా పేర్లు, నేను ఏదో నా కన్వెంట్ కొద్ది నేను ఇచ్చుకున్న పేర్లు ఇవి, అర్థమైందా? ఓకే సార్. నేను ఇలాగ ఇచ్చాను కదా అని పేర్లు మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక ఫస్ట్ పాయింట్ నేను చెప్పేది. నెక్స్ట్, ఓకే సార్. దీంట్లో జనరల్ గా మన ఇళ్ళ కూడా ఫ్లోర్ హైట్ ఎంత ఉంటుందండి? రైట్ సార్. 3 10 meters. feet అనమాట. స్లాబ్ 3 హైట్ meters. 10 feet 3 meters. 3.5 10 feet or 3 meters. అందుకనే నేను 3.5 మీటర్స్ తీసుకున్నాను. ఇక్కడ చూసారా? ఓకే సార్. హారిజాంటల్ రూమ్ సైజు కనబడుతుందా? 7 meters 5 3.5. చెప్పండి సార్. అంటే ఏం లేదు, మీరు దాంట్లో ఫాలో అవుతున్నారు లేదా అని. ఇది చూడండి 7 ఇచ్చాను Yes, చూడండి sir. హారిజాంటల్ ఎంతో. ఇది ఎస్ సార్. 3.5 సార్. ఇది 5 సార్. మీకు ఒకటి క్లియర్ గా చెప్తున్నాను చూడండి, ఆడు ఎంత ఇస్తే అంత రాసుకోండి, అంతే. సార్ ఈ వాల్యూస్ ఇచ్చారు, నాకు సమ్మలో వేరే వచ్చినాయి కదా. ఒకవేళ 4 ఇస్తే Okay. 4, 5 ఇస్తే 5, 6 ఇస్తే 6, ఎంత వాట్ ఎవర్ ఇట్ మేబీ ఆ వాల్యూస్ ఎంత ఉంటే అవి మీరు యాజ్ ఇట్ గా తీసుకోండి క్యాలిక్యులేషన్ లో. ఓకే సార్. నెక్స్ట్, పైన 7 అంటే కింద ఫ్లోర్ కూడా 7 అనే మీనింగ్ అండి. మళ్ళీ పైన ఇచ్చాడు కదా కింద వెళ్ళదు అనుకోవడం కాదు. ఎస్ సార్. ఇక్కడ 3.5 అంటే ఇది కూడా 3.5. ఓకే సార్. ఇది 5 అంటే కింద కూడా 5. ఎందుకు ఈ టర్మ్ మెన్షన్ చేస్తున్నా అంటే, కొంతమంది మీలో అందరు కాదు, కొంతమంది ఉంటారు పైన 7 ఇచ్చాడు కింద దానికి ఇవ్వలేదని చెప్పి సమ్లో డేటా ఇవ్వలేదు అనుకుంటారు. పైన 7 ఉందంటే కింద ఫ్లోర్ కూడా 7 అనే విడ్త్. ఓకే. ఓకే సార్. నెక్స్ట్ ఇంకో పాయింట్ చెప్తున్నాను, హైట్ ఎంత ఇచ్చానండి క్వశ్చన్ లో? హైట్ సార్. 3.5. టోటల్ హైట్ సార్. టోటల్ హైట్ కాదు, ఫ్లోర్ హైట్ మాట్లాడాలి మనం. 3.5 ఫ్లోర్ హైట్ 3.5. 3.5. ఓకే, వెరీ గుడ్. కానీ ఇంకోటి చెప్తున్నాను చూడండి, ఎగ్జామ్ లో 3.5 ఇవ్వాలని రూల్ లేదు. ఒక్కోసారి 4, 4.2 కూడా ఇస్తాడు, 4, 4.5 కూడా ఇస్తాడు. ఎంత ఇస్తే అంత రాసుకోండి. ఓకే సార్. ఒకవేళ ఇన్ కేసు ఒక్కోసారి డేటా అనేది ఇవ్వడం మర్చిపోతాడు. ఎస్ సార్. హలో, చెప్పండి సార్. లోడ్స్ ఇస్తాడు, లోడ్స్ ఇచ్చేసి ఈ డేటా 3.5, 3.5 ఇలాంటివి ఇవ్వడం మర్చిపోతాడు. ఒక్కోసారి క్వశ్చన్ లో కావాలని ఇవ్వడం, మన అజంప్షన్ తీసుకోవాలి. ఎస్ సార్. అలాంటప్పుడు మీరు జనరల్ గా 3.5 కానీ 3 మీటర్స్ కానీ తీసుకుని ఇది 4, 4, 5 అని చెప్పి మీరు ఎంతైనా తీసుకుని చేయొచ్చు వాల్యూస్. ఓకే సార్. ఓకే సార్. అంటే 90% ఎగ్జామ్ లో ఇస్తాడు. ఇవ్వకపోతే కనుక మీరు రాసేసుకోవడమే, హైట్ 3 అని తీసుకోండి. ఓకే సార్. 3.5 తీసుకోకల్లా. మీకు ఇంకా క్యాలిక్యులేషన్ ఈజీగా ఉండాలనుకుంటే 4 అని తీసుకోండి. 4/2 2 అవుతుంది. ఓకే సార్. అలాగా మీరు 4 మీటర్స్ కాడికి కూడా ఒక్కో ఫ్లోర్ హైట్ తీసుకోవచ్చు. దిస్ ఈస్ ది ఎంటైర్ డేటా ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ గివెన్ డేటా ఆఫ్ ది క్వశ్చన్. ఎందుకంటే గివెన్ డేటా అనేది ఎందుకు చెప్తున్నానంటే, క్వశ్చన్ లో ఇవ్వలేదు కదా అని చెప్పి మీరు సమ్ లో అటెండ్ చేయలేదంటే మీ ఫూలిష్ అది. ఈ సమ్మకి డేటా ఇవ్వలేదంటే ఈజీగా ఇచ్చినట్టు సమ్, ఎందుకంటే మీకు నచ్చితే చేసుకుని చేయొచ్చు ఈ సమ్ లో. ఎస్ సార్. ఓకేనా? ఎగ్జామ్ లో ఒకవేళ ఏదైనా డేటా ఇవ్వలేదంటే ఈ సమ్ లో మీరు ఓన్ గా రాసుకుని చేసేయడమే. అంటే ఇంకా చాలా ఈజీగా ఇచ్చినట్టండి సమ్. ఎందుకంటే అంటే ఎప్పుడైతే మీరు ఓన్ గా తీసుకుని చేస్తారో ఆన్సర్స్ ఎవరు వాల్యూ చేయరండి, ప్రొసీజర్ ఒకటే చూస్తారు. అదే క్వశ్చన్ లో డేటా ఇచ్చేసాడు అనుకోండి, ఈ ఎగ్జామ్ లో ఎవరు రాస్తున్నా ఈ సమ్ ఆన్సర్స్ ఏం రావాలి? ఒకటే రావాలి. ఒకటే రావాలి సార్. ఈజీగా ఐడెంటిఫై అయిపోతుంది. ఎస్ సార్. అదే మీరు నచ్చినవి తీసుకున్నారు అనుకోండి, ఒక్కొక్కరికి ఒక ఆన్సర్ వస్తుంది కాబట్టి ఎవరు కూడా ఆన్సర్స్ ని వెరిఫై చేయరు. ఓకే సార్. ఓకే, ఇప్పుడు మనం చేయవలసిన ఆన్సర్స్ ఏంటనేది క్యాలిక్యులేషన్ స్టెప్స్ అనేవి కింద డిస్ప్లే అవుతున్నాయి చూడండి. ఎస్ సార్. మనం క్యాలిక్యులేట్ చేయవలసిన ఏంటి చూడండి ఒకసారి. ఫస్ట్ పాయింట్ ఏంటి? కాలమ్ షియర్ సార్. కాలమ్ షియర్ అంటే షియర్ ఫోర్సెస్ ఇన్ కాలమ్స్ కట్టాలి. సెకండ్ పాయింట్ ఎస్ సార్. కాలమ్ కాలమ్ మూవ్మెంట్స్. మూవ్మెంట్ సార్.
థర్డ్ పాయింట్, beam movement sir, ఫోర్త్ పాయింట్, beam shear sir, axial shear. బీమ్ షీర్ అన్న యాక్సిల్ షీర్ అన్న ఒకటే. బీమ్ షీర్ అంటే బీమ్ లో యాక్ట్ Yes, చేసే sir. షీర్ ఫోర్స్, అది వెర్టికల్ గా యాక్ట్ చేస్తుంది కాబట్టి దట్ ఈస్ కాల్డ్ యాక్సిల్ షీర్ ఫోర్స్. Yes sir, ఈ 4 ఫైండ్ అవుట్ చేస్తే సమ్ అయిపోయినట్టే అండి. yes sir, అరౌండ్ టైం ఎంత అయిందంటే 11:30 అవుతుంది, 11:27 అయింది. ఓకేనా? yes sir, నేను ఒక 5 minutes చెప్తాను, సమ్ అర్థమైంది లేదు మీకే తెలిసిపోతుంది. ఫస్ట్ పార్ట్ Okay. ఏంటండి? ఫస్ట్ స్టెప్ column shear sir. కాలం షీర్. చూడండి, కాలం షీర్ బిగిన్ చేస్తున్నాను. మీరు ప్రతి సమ్ లో కూడా మార్క్స్ ఎలా ఉంటాయి అనేది కూడా నేను మీకు ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ డయాగ్రామ్ గివెన్ Yes. డయాగ్రామ్ తీసి ఈ గివెన్ డేటా రాసినందుకు 1 to 2 మార్క్స్ ఉంటాయండి. ఓకేనా? Yes sir, ఇందాక అజంప్షన్స్ Okay, రాసాను sir. చూడండి, గుర్తుందా? yes sir, ఆ అజంప్షన్స్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, ఇక్కడ వస్తున్నాయి చూడండి, పైన డిస్ప్లే అవుతాయి. yes sir. ఫస్ట్ అజంప్షన్, పాయింట్ ఆఫ్ Point of కాంట్రాఫ్లెక్సర్ ఈజ్ counterflex- లొకేటెడ్ at mid height of each located- column. ప్రతి కాలం కి సెంటర్ లో ఉంటుంది పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్సర్. పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్సర్ మీన్స్ బెండింగ్ చేంజింగ్ పాయింట్ ఆర్ మూవ్మెంట్ జీరో. సెకండ్ ది, Okay sir, పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్సర్ located at Located center of each cen- beam. Okay? each beam. Third point, horizontal shear shear taken by the each interior column is double that taken by the exterior column. బయట ఎంత తీసుకుంటున్నారో దానికి డబల్ ఉంటుందని లోపల. Proper column. Yes sir, ఇవి మీకు టైం ఉంటే రాయండి అజంప్షన్స్. అడిగినా అడగకపోయినా అజంప్షన్స్ రాస్తే గుడ్ ఇంప్రెషన్ పడద్దండి. అది కాక ఈ అజంప్షన్స్ రాసి ఈ డాట్లు నేను మెన్షన్ చేశాను కదా డయాగ్రామ్ లో, దీనికి 3 మార్క్స్ Yes, sir. ఉంటాయండి. హలో, ఈ Yes, డయాగ్రామ్ sir. ని గీసి ఈ డాట్స్ ఇవన్నీ చూపించినందుకు గాను మీకు 3 మార్క్స్ ఉంటాయండి. yes sir, అజంప్షన్స్ నాట్ రిక్వైర్డ్, కానీ ఏంటంటే అజంప్షన్స్ చిన్న పాయింట్లే కాబట్టి రాసుకుంటే మీకు ఉపయోగపడుతుందండి. yes sir, అంటే గుడ్ ఇంప్రెషన్ వస్తుంది. ఏంటంటే దీంట్లో సమ్ లో చేయడానికి క్యాలిక్యులేషన్ ఉండదు. సో మీరు నీట్ గా అటెంప్ట్ చేయడమే కాబట్టి ఈ 3 పాయింట్స్ ని రాయండి అడిగిన అడగకపోయినా. ఓకే? okay sir, నెక్స్ట్ ఇంకో పాయింట్, మరి ఈ సమ్ లో ఈ యూనిట్ లో 2 క్వశ్చన్స్ ఉన్నాయి అన్నాను కదా నేను. మరి పార్ట్ Yes, ఏలో sir. 3 మార్క్స్ క్వశ్చన్స్ రావాలి కదా. అవును సార్. పార్ట్ ఏలో 3 మార్క్స్ క్వశ్చన్ ఏంటంటే కన్ఫర్మ్ క్వశ్చన్ ఇదే, రైట్ అజంప్షన్స్ ఆఫ్ పోర్టల్ మెథడ్ ఆర్ క్యాంటిలివర్ మెథడ్. మీకు 2 క్వశ్చన్స్ ఉంటాయి యూనిట్ లో. పార్ట్ ఏలో వచ్చే 3 మార్క్స్ క్వశ్చన్స్ అది ఏంటంటే అజంప్షన్స్ ఆఫ్ పోర్టల్ మెథడ్ ఆర్ అజంప్షన్స్ ఆఫ్ క్యాంటిలివర్ మెథడ్. అంటే ఈ 3 పాయింట్లు మీరు చదవడం వల్ల ఇక్కడే కాదు, పార్ట్ ఏలో 3 మార్క్స్ క్వశ్చన్ కింద రాయగలుగుతారు. ఒకవేళ మీ పేపర్ లో ఈ క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి, అజంప్షన్స్ రాయమని క్యాంటిలివర్ మెథడ్ ఇస్తాడు పైన పార్ట్ ఏలో. ఓకే ఒకవేళ సార్. పార్ట్ ఏలో పోర్టల్ మెథడ్ అజంప్షన్స్ ఇచ్చారు అనుకోండి, సమ్ క్యాంటిలివర్ మెథడ్ చేయమని కింద ఇస్తాడు మీకు. ఓకే సార్. అంటే ఈ అజంప్షన్స్ మీకు వేస్ట్ అవ్వవు. ఈ సమ్ లోని రాయొచ్చు, పార్ట్ ఏలో 3 మార్క్స్ క్వశ్చన్ కింద కూడా ఈ అజంప్షన్స్ రాయాలి. ఓకే? ఓకే సార్. అమ్మా అందరికి అజంప్షన్స్ ఈజీగా ఉంటాయి, ఒకసారి చూడండి. రెగ్యులర్స్ మీరు నా దృష్టి అంతా రెగ్యులర్స్ మీద ఉంది. ఎందుకంటే రెగ్యులర్స్ ఈ సమ్ ప్రిపేర్ అయితే 99% ఈ సమ్ నీట్ గా అటెంప్ట్ చేస్తే అందరూ పాస్ అండి. ఓకే? ఓకే సార్. నెక్స్ట్ స్లైడ్కి వెళ్తున్నాను చూడండి. హెడ్డింగ్ ఏం కనబడుతుందండి? కాలమ్ షియర్. కాలం షియర్. కాలమ్ షియర్ సార్. కాలం షియర్ లో మీకు ఒకసారి బ్యాక్ వెళ్తున్న స్లైడ్, మీరు మీ కన్వీనియంట్ కొద్దీ దీన్ని ఎన్ని ఫ్లోర్స్ కింద డివైడ్ చేసుకుంటారండి? ఇచ్చిన క్వశ్చన్ ఇది అమ్మా, 5వ ఫ్లోర్ కింద ఫ్లోర్ అనుకోవచ్చా? ఎస్ సార్. అంటే ఇది స్టోరీ నెంబర్ 1, ఈ స్టోరీ నెంబర్ మల్టీ స్టోరీ బిల్డింగ్ అంటాం కదా. ఎస్ సార్. ఎస్ సార్. మనం బయట ఫీల్డ్ లో వచ్చేటప్పుడు ఫ్లోర్ 1 ఫ్లోర్ 2 అంటాం, ఇక్కడ రాసేటప్పుడు స్టోరీ 1 స్టోరీ 2 అని రాస్తాం. ఎస్ సార్. స్టోరీ ఇది ఎన్ని స్టోరీ బిల్డింగ్ అండి? 2 స్టోరీస్. 2 స్టోరీ బిల్డింగ్, 3 బే, Or multi-story. 3 బే, 1 2 Three 3 bays. 3 బేస్ అంటే 3 రూమ్స్ అని. ఎస్ సార్. ఓకేనా? ఎస్ సార్. అంటే ఇప్పుడు మీరు తీసుకోండి 2 స్టోరీ బిల్డింగ్, పైన ఉన్న దాన్ని స్టోరీ 1 అంటాను, కింద ఉన్న దాన్ని స్టోరీ నెంబర్ 2 అంటాను. ఒకవేళ ఇంకోటి కూడా కింద ఉంటుంది ఏమవుతుందండి? స్టోరీ నెంబర్ 3 3. స్టోరీస్. 3 స్టోరీస్. 3 స్టోర్. ఇప్పుడు దీంట్లో ఏ క్యాలిక్యులేషన్ చేసినా స్టోరీ వైజ్ చేయాలి. ఎస్ సార్. స్టోరీ వైజ్ క్యాలిక్యులేట్ చేయాలి. యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఈచ్ క్యాలిక్యులేషన్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ స్టోరీస్. అంటే స్టోరీ 1, స్టోరీ 2, స్టోరీ 3 సో ఆన్. ఈ క్వశ్చన్ లో స్టోరీ 1 స్టోరీ 2 ఉన్నాయి కాబట్టి ఫస్ట్ పార్ట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ షియర్, దాంట్లో స్టోరీ 1. స్టోరీ 1 లో లోపలిది ఫస్ట్ మీరు ఏమేమి తీసుకున్నారండి? ఫోర్స్ లోపలిదే కనబడుతుంది నేమ్ ఎస్ సార్. ప్లీజ్ సార్. టీ, లోపలిది
2P sir. ఓకేనా? అదే రాస్తున్నాను చూడండి. Okay. లెట్ us take shear force in each end column equal to P, shear force in each interior column equal to ఏమవుతుందండి? హలో, 2P sir. 2P sir. ఎండ కాలం P అంటున్నాను, ఇంటీరియర్ కాలం 2P అంటున్నాను స్టోరీ 1 లో. ఇప్పుడు చూడండి కింద రాశాను రిజాల్వింగ్ ఫోర్సెస్ ఇన్ స్టోరీ 1 అబౌవ్ ద పాయింట్ ఆఫ్ కాంట్రాల్ వెక్టర్. మనం రిజాల్వింగ్ చేయాలి. రిజాల్వింగ్ చేయాలని డయాగ్రామ్ అక్కడ ఉన్నది, నేను మళ్ళీ ఇక్కడ డ్రా చేశాను. బయటది P, లోపలిది 2P అండ్ P. ఈ మొత్తం అన్ని కలిపి ఎన్ని ఉన్నాయండి? P ప్లస్ 2P ప్లస్ 2 ప్లస్ P ఎంత? 6P కాదా? 6P sir. 6P sir. ఇక్కడ P1 ఎంత ఇచ్చాడండి ఫోర్స్? P1 180 sir. 20. 120 sir. ఇచ్చాడు. 120 ఒకవేళ ఇవ్వకపోతే 120 sir. P1 equal to 6P sir. ఆ? 1 is equal to మన ఇష్టం సార్ లోడ్. లేదమ్మా, ఆడ ఇవ్వకపోతే లోడ్ P1 0 sir. Okay sir. 0 అంటే దెర్ ఈజ్ నో లాటరల్ ఫోర్స్ ఆన్ స్ట్రక్చర్. Yes sir. అంటే P1 అనేది 0 ఆడ ఇవ్వకపోతే. ఆడ ఇచ్చాడు కదా 120 అని. Yes sir. సార్ సో ఇక్కడ రాయండి చూడండి ఒకసారి. 120 ఈక్వల్ టు 6P, P ఈజ్ ఈక్వల్ టు 20 కిలో న్యూటన్స్. Yes sir. అంటే కాలం షీర్ క్యాలిక్యులేషన్ అయిపోయిందండి. అయిపోయింది. ఓకే సార్. అంటే ఈజీగా ఉందా డిఫికల్ట్ గా ఉందా కాలం షీర్? ఈజీగా ఈజీ సార్. ఇప్పుడు స్టోరీ నెంబర్ 2 రాస్తున్నాను చూడండి. స్టోరీ నెంబర్ 2 అంటే రెండో ఫ్లోర్ కి రాసినప్పుడు ఎక్స్టీరియర్ కాలం Q అంటున్నాను, ఇంటీరియర్ కాలం 2Q అంటున్నాను అజంప్షన్. సార్. హలో, చెప్పండి sir. ఓకే సార్. అంటే ఇక్కడ రిజాల్వింగ్ అంటే ఏంటండి? అసలు రిజాల్వింగ్ టర్మ్ అంటే తెలుసు కదా మీకు. రిజాల్వింగ్ మీన్స్ లెఫ్ట్ సైడ్ ఫోర్సెస్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఫోర్సెస్. అంటే న్యూట్రలైజ్ ద ఎంటైర్ ఫోర్సెస్ ఇన్ హారిజాంటల్ డైరెక్షన్. హలో 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 స్టోరీ నెంబర్ 2 లో ఎండకాలంది Q అంటాను ఫోర్స్, ఇంటీరియర్ కాలంది 2Q అంటాను. పై ఫ్లోర్ ఏమన్నానండి? P 2P అన్నాను. సపోజ్ ఇంకో ఫ్లోర్ ఉందనుకోండి కింద, దాన్ని ఏమనుకోవచ్చు మనం? R అనుకోండి. R 2R అనుకోవాలి. సపోజ్ ఇంకో ఫ్లోర్ ఉందనుకోండి S అనుకుంటాం. S అని రాస్తాం. అందుకనే ఇది లెంతీ ప్రాసెస్. ఇప్పుడు మల్టీ స్టోరీ బిల్డింగ్ అనేది మోర్ దెన్ 3 ఫ్లోర్స్ కానీ 4 ఫ్లోర్స్ కానీ అవుతాయి కనుక ఇది లెంతీ ప్రాసెస్ అవుతుంది. అందుకనే చెప్పాడు లో రైజ్ బిల్డింగ్స్ కి ఇది సూటబుల్ అని చెప్పింది. అందుకనేనండి. ఒక 2 ఫ్లోర్స్ 3 ఫ్లోర్స్ అయితే ఈజీగా చేయగలుగుతాం. ఇంకా నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ పెరిగే కొలితే ఎక్కువ క్యాలిక్యులేషన్ ఉంటుంది. అంటే చేసిందే చేయాలి రిపీటెడ్. అంటే మాన్యువల్ క్యాలిక్యులేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది లో రైజ్ బిల్డింగ్స్ కి సేఫ్ అని ఇచ్చాడండి. ఓకే, హలో చెప్పండి సార్. స్టోరీ నెంబర్ 2 కి రిజాల్వ్ చేస్తున్నాను చూడండి. లెఫ్ట్ సైడ్ ఫోర్సెస్ ఏమున్నాయండి? పైన P1 కింద P2 అంటే 120 అండ్ 180. ఓకేనా? ఇటు సైడ్ ఏమున్నాయి? Q 2Q 2Q Q మొత్తం 6Q. మొత్తం ఎంత అయిందండి? 50 కిలో న్యూటన్స్. అది 350 కిలో న్యూటన్స్. నేను ఇంకో చిన్న పాయింట్ చెప్పేసి స్టాప్ చేస్తాను సమ్, ఎందుకంటే హాఫ్ ఆఫ్ ది సమ్ అయిపోయినట్టే. ఓకే సార్. ఈజీగా ఉందా కష్టంగా ఉందా సమ్? ఈజీగా ఉంది. ఈజీ సార్. హాఫ్ ఆఫ్ ది సమ్ అయిపోయినట్టే. దీని తర్వాత చిన్న స్టెప్ ఉంది చూడండి, వేస్తున్నాను. నెక్స్ట్ ది హెడ్డింగ్ ఏమైనట్టేనండి? కాలం మూమెంట్. కాలం మూమెంట్స్. కాలం మూమెంట్. కాలం మూమెంట్ లో స్టోరీ 1 మళ్ళీ స్టోరీ వైజ్ చేయాలి. స్టోరీ 1 స్టోరీ 2. ఓకేనా? ఎస్ సార్. నేను డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఆన్సర్స్. అంటే టైం ఇంకా 5 minutes ఉంది కాబట్టి నేను క్లోజ్ చేస్తున్నా, మళ్ళీ రిపీట్ చేస్తారు. రేపు కాలం మూమెంట్స్ స్టోరీ 1 కే. ఎండకాలము ఇంటీరియర్ కాలము. ప్రతి కాలం చేయట్లేదండి. ఎండకాలం అంటే బయటిది, ఇంటీరియర్ కాలం అంటే లోపలిది. ఎండకాలం ఫోర్స్ ఎంత అండి? మాట్లాడు. P ఇంటూ H/2. ఈ ఎందుకు వేసానంటే మీకు చెప్తాను, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు చూడండి. P ఇంటూ H/2. P అంటే 20, H అంటే 3.5 హైట్ ఆఫ్ ది ఫ్లోర్. ఓకే, మల్టిప్లికేషన్ ఎంత వచ్చిందండి ఆన్సర్? 35. హలో అలా సార్ చెప్పండి సార్. P ఇంటూ H/2 ఎంత అండి ఆన్సర్? 20 ఇంటూ 3.5/2. 3.5/2 35 కిలోన్యూటన్ మీటర్. 20 ఇంటూ 3.5/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 35 కిలోన్యూటన్ మీటర్స్ అండి. నెక్స్ట్ ఇంటర్మీడియట్ కాలం ఏమవుతుంది? 2P ఇంటూ H/2. ఎందుకంటే ఇంటర్మీడియట్ కాలంలో ఫోర్స్ 2P కాబట్టి. అంటే మీరు మల్టీ చేయక్కల. పైన 35 ఉందనుకోండి, దానికి డబుల్ 70. ఫర్ స్టోరీ నెంబర్ 2 కి Q ఇంటూ H/2. Q ఇంటూ H/2. ఇంటర్మీడియట్ కాలంకి 2Q ఇంటూ H/2. అంటే పైన ఆన్సర్ డబల్ వేస్తాను. మీకు ఇక్కడ 4 క్యాలిక్యులేషన్ చేశారు కదా, 35, 70, 87.5, 175 అంతేనా?
ఇవే ఆన్సర్లు, ఇంకెక్కడ ఏ క్యాలిక్యులేషన్ ఉండదు, ఇవే ఆన్సర్లు నేను రాస్తాను ఎక్కడ రాసిన. ఇంకా వేరే క్యాలిక్యులేషన్ ఏది నేను క్యాలిక్యులేట్ చేయను, క్యాలిక్యులేటర్ లో కానీ ఇంకెక్కడ టైప్ చేయను. ఇక్కడ వచ్చిన 35, 70, 87.5, 175 ని జనరల్ గా చూసి రాస్తాను అంతే ప్రతి చోట. ఓకే, సమ్ ఇప్పుడు ఈజీగా ఉందా లేదా సగం సమ్మం? అంటే నేను నెక్స్ట్ టాపిక్ కి వెళ్ళొచ్చండి, కానీ మీ డిస్ప్లే అవుతున్నాయి చూసారా, ఇవి పెద్ద పెద్ద ఈక్వేషన్స్ కింద కనబడుతున్నాయి మీకు, కానీ అవి ఏమీ లేవు, చూసి రాయడం. అన్నిటికీ ఆన్సర్లు ఏమొచ్చినాయి చూడండి ఇక్కడ, 35, 35, 35, 35, అన్ని ఆన్సర్లు 35. ఇక్కడ ఏం రాశాను ఇక్కడ పైన కాలం మూడ్స్ లో ఫస్ట్ ఏంటండి, 35. అదే వేస్తాను ఆన్సర్ అన్నిటికి. స్టోరీ నెంబర్ 1 లో. స్టోరీ నెంబర్ 2 లో ఎంత ఉందండి ఫస్ట్ ఆన్సర్? 87.5 సార్. నెక్స్ట్ దాంట్లో బీమ్ మూవ్మెంట్ లో అన్నిటికీ 87.5 వేస్తాను ఆన్సర్. మీరు ఎన్ని చేసినా అదే వస్తాయి ఆన్సర్లు. అంచేత నేను క్యాలిక్యులేషన్ ఏమి ఉండదండి. నేను నెక్స్ట్ స్టెప్ వెళ్ళాలంటే టైం చాలదండి, ఇంకా 4 minutes ఉంది. అందుకని ఏంటంటే ఈ స్టెప్ మీకు మార్క్స్ చెప్తున్నాను చూడండి. సో మార్క్స్ ఎలా వేస్తున్నానని చెప్తున్నాను చూడండి. ఈ డయాగ్రామ్ రాసి ఈ అజంప్షన్స్ రాసి డయాగ్రామ్ తీసినందుకు 3 to 4 మార్క్స్ వేస్తారండి. అదే కాలం షేర్ కి 4 మార్క్స్, కాలం మూమెంట్స్ కి 4 మార్క్స్, రిమైనింగ్ 2 మార్క్స్ ఏంటంటే బీమ్ మూమెంట్స్ కి బీమ్ షీర్ కి. కొంతమంది ఏం చేస్తారంటే మీరు 90% మొదటి కాలం షీరు కాలం మూమెంట్ నీట్ గా అటెంప్ట్ చేస్తే ఫుల్ మార్క్స్ వేసేస్తారండి ఎగ్జామ్ లో. ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నాను కదా, ఇది నీట్ గా కనబడేటప్పటికి ఫుల్ మార్క్స్ పడిపోతాయి. మీకు 90% మెయిన్ ఎగ్జామ్ లో ఈ సమ్లు ఎవరు చేయరండి, ఎందుకంటే టెక్స్ట్ బుక్ లో ఈ మెటీరియల్ అనేది అవైలబిలిటీ ఉండదు. ఈ క్వశ్చన్ ఆన్సర్స్ నెట్ లో కూడా ఇంత డీటెయిల్డ్ గా ఇవ్వడండి, కొట్టినా మీరు టైప్ చేసి చూడండి గూగుల్లో కావాలంటే. ఓకేనా? మీకు ఈజీగా ఉండటం కోసం సింప్లిఫై చేసి డయాగ్రామ్ రాసి చిన్న స్టెప్స్ కింద పెడతాను ఆన్సర్ని. ఓకే అమ్మ, ఇప్పుడు మీకు ఈ సమ్ ఇప్పుడు ఈ పార్ట్ అర్థమైందా లేదా? కాలం మూమెంట్స్ కాలం షీర్ అర్థమైంది సార్. ఓకే, కానీ మీకు ఒక డౌట్ వచ్చి ఉండాలి, చిన్న చిన్న డౌట్స్ వచ్చి ఉండాలి. ఆ డౌట్స్ నేనే చెప్పి నేనే సాల్వ్ చేస్తున్నాను చూడండి. మీకు స్క్రీన్ మీద కనబడే స్లైడ్ లో రిజాల్వింగ్ ఫోర్సెస్ ఇన్ స్టోరీ నెంబర్ 2 అన్నప్పుడు P1, P2 వేసాను, ఇటువేమో Q2, Q వేసాను. మరి పై ఫ్లోర్ లో పీలు ఉన్నాయి కదా, పీలు వేయాలా వేయక్కర్లేదా? సార్. ఎందుకని? స్టోరేజ్ 2 కావాలి సార్. అలానే కాదు, ఒకసారి మీ డయాగ్రామ్ క్లియర్ గా చూడండి. ఒకసారి ఈ డయాగ్రామ్ కనబడుతుందా మీకు క్లియర్ గా? మళ్ళీ పైకి మూవ్ చేస్తున్నాను చూడండి ఒకసారి. డయాగ్రామ్ క్లియర్ గా కనబడడం కోసం ఎదరికెళ్తున్నాను స్లైడ్. ఓకేనా? ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్సరీ అంటే మీనింగ్ ఏంటి, బెండింగ్ చేంజింగ్ పాయింట్ అన్నాను కదా. ఇక్కడ చెప్పే థియరీ ప్రకారం ఏంటంటే పైన P అనే ఫోర్స్ ఉంటే కింద కూడా ఎంత అని రాశానండి, కింద చూడండి డయాగ్రామ్ లో కనబడుతుంది, కింద P. ఇది ప్లస్ అయితే ఇది మైనస్. అంటే ఈ రెండు ఏమవుతాయండి, 0 అయిపోతాయి కలిపి. పైన 2P కింద 2P రెండు కలిపి 0 అవుతాయి. ఇది 0 అవుతాయి, ఇది 0 అవుతాయి. అందుకని ఇంక ఈ స్టోరీ వేసినప్పుడు పైన వేయం. ఓకే, ఒక పాయింట్ అది. నెక్స్ట్ కాలం మూమెంట్ ఫార్ములా ఎంత వేసానండి నేను? P × H/2 వేసాను. అంటే మీరు ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్స్ అంటే మూమెంట్ 0, ఇక్కడ మూమెంట్ ఉంటుంది. నేను యానిటేషన్ తీసుకుంటున్నాను ఒకసారి ఆగండి. ఇక్కడ మూమెంట్ ఉంటుంది, ఇక్కడ మూమెంట్ ఉంటుంది. ఓకేనా? ఓకే సార్. సో నేను ఇక్కడ మూమెంట్ వేసినప్పుడు ఈ P × ఈ డిస్టెన్స్ H/2, ఇక్కడ మూమెంట్ వేసినప్పుడు ఈ P × H/2. ఇది హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ కాబట్టి H/2. అందుకనే ఫార్ములా ఏంటంటే ఇక్కడ P × మూమెంట్ ఈక్వల్ టు P × H/2. ఎందుకు వేస్తున్నానంటే ఈ పార్ట్ లో హాఫ్ ఆఫ్ ది పార్ట్ లో ఒక సగం ఫోర్స్ ఉంటుంది P అనేది, కింద పార్ట్ లో ఒక P ఉంటుంది. ఈ మధ్యలోకి ఇస్తాను కాబట్టి ఇది 2P, కింద 2P. దీని మూమెంట్ వేసినప్పుడు ఈ P × H/2, దీని బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ గీసాను అనుకోండి, ఇలా ఉంటుంది. ఇలా ఉంటుంది బెండింగ్. పైదేమో P × H/2, కిందది కూడా P × H/2. ఒకటి క్లాక్ వైజ్ అయితే ఒకటి యాంటీ క్లాక్ వైజ్. ఓకేనా? అంటే కాలం మూమెంట్ ఫార్ములా ఏంటండి అప్రాక్సిమేట్ మెథడ్ అనాలిసిస్ లో? P × H/2 ఆర్ Q × H/2. ఓకేనా? ఓకే, నేను రిమైనింగ్ సమ్ రేపు చెప్తాను నెక్స్ట్ క్లాస్ లో. నేను యాక్చువల్ గా డీటెయిల్ గా చెప్పడం వల్ల మీకు ఎక్కువ లెంతీగా బోరింగ్ గా అనిపించి ఉండొచ్చు, కానీ సమ్ ఒకటే చూస్తే చాలా ఈజీ అండి. నేను సమ్